సో బయట ఒక పేషెంట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. కొద్దిగా డౌట్ అడగాలంట, చాలా సేపు అయింది, పంపించమంటారా? సరే, ఓ పని చేయి, ఓపీ కొద్దిగా ఆపేసి పంపించు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. కూర్చో. సార్ ఏం లేదు సార్, మా బాబుకి చాలా రోజుల నుంచి హైదరాబాద్కి వేరే చోట్ల చాలా చోట్ల చూపించినాం సార్. వాళ్ళంతా స్టెరాయిడ్ టాబ్లెట్స్ రాస్తున్నారు సార్ వాళ్ళు. అది స్టెరాయిడ్ అంటే ఏమని డౌట్ వచ్చి మీకు ఒకసారి అడుగుదామని వచ్చాను సార్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్. అన్నేళ్ళ నుంచి వాడుతున్నారు? అవును సార్, ఎక్కడ పోయినా అవే రాస్తున్నారు సార్. అవి ఇన్స్టెంట్గా తగ్గుతుంది సార్, మళ్ళీ వస్తుంది. అది మీకు స్టెరాయిడ్ గురించి అవగాహన లేదా? లేదు సార్, తెలియదు. చాలా చోట్ల స్టెరాయిడ్ రాసిన స్టెరాయిడ్స్ అని అంటున్నారు సార్. అది మా రిలేటివ్స్కి మీరు మంచిగా బాగా చూస్తారని చెప్తే ఇట్లా వచ్చాం సార్. అందుకని నేను స్టెరాయిడ్ గురించి చెప్తాను లేదు సార్. థ్యాంక్ యూ. స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని చాలా రోజులుగా వాడితే ఏమి ఇబ్బందులు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ శివకృష్ణ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, చార్విక్ శ్వాస, చెస్ట్, ఈఎన్టీ అండ్ అలర్జీ స్పెషాలిటీ క్లినిక్, కర్నూలు. సో స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయంటే, ముందుగా ఫస్ట్ మీ కాళ్ళ వాపులు రావడము, మకాం వాపులు రావడము జరుగుతాయి. తర్వాత కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేది నేను చూసిన దాంట్లో బీపీ హై బీపీ రావడం జరుగుతుంది. దాని తర్వాత మానసికంగా కొద్దిగా మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మతిమరుపు వస్తూ ఉంటాయి. దాని తర్వాత కడుపు నొప్పి రావడము, గ్యాస్ట్రైటిస్ రావడము, అంటే గ్యాస్ ట్రబుల్ అంటారు కదా, అది రావడము. దాని తర్వాత వచ్చేసి నిద్ర సరిగా పట్టకపోవడము, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అధిక బరువు, అంటే వెయిట్ చాలా వరకు గెయిన్ అవుతారు వాళ్ళు. సో అందుకు స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది ఎంతవరకు తక్కువగా వాడితే అంత మంచిది.